పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. 0 వడ్డీకి ప్రతి ఏప్రిల్ క్రమం తప్పకుండా బటన్ నొక్కేవాళ్ళం. ఏకంగా 4,900 చిల్లర కోట్లు మేము ఇచ్చినాం మా 5 ఏళ్లలో 0 వడ్డీ పథకానికి. ఈరోజు ఈయన మేనిఫెస్టోలో ఏమో 3 లక్షల వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతానన్నాడు. పెంచడం కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేసినాం, అది కూడా రావడం లేదు. ఇవ్వాల్సింది ఎగరగొట్టిన 0 వడ్డీ. ఇదే ఈయన మేనిఫెస్టోలో చెప్పిన 10 లక్షల ప్రకారం లెక్కేసుకుంటే ఈ 3 ఏళ్ళకు కలిపి అదే 9,000 చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది, ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3,000 కోట్లు, 3,500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి. ఏకంగా 10,000 కోట్లు రుణాలు తగ్గాయి బ్యాంకుల నుంచి వచ్చి తీసుకునే రుణాలు. మొన్న లాస్ట్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నేను ప్రజెంటేషన్లో చూపించిన 40,000 కోట్ల నుంచి ఏకంగా 30,000 కోట్లకు తగ్గిన పరిస్థితులు.